చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతా విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను రాజ్భవన్ లో కలిసి ఈ మేరకు వైసీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో బొత్స మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కు Z+ సెక్యూరిటీ ఉంటుందని, ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందని, ఇదే విషయాన్ని గవర్నర్ కు తెలిపామన్నారు. జగన్ కు ఇబ్బంది పెట్టేలా భద్రత తగ్గిస్తున్నారని, మా వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. మా హయాంలో చంద్రబాబుకు భద్రత ఎప్పుడూ తగ్గించలేదన్నారు. ఎన్నికల కోడ్ వల్ల భద్రత కల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స ఖండించారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడానికి ఎన్నికల కోడ్ అడ్డంగా కాదన్నారు. నిజంగా కోడ్ అడ్డంకి అయితే ఇదే విషయాన్ని ముందుగా తెలపాలన్నారు. ఎక్కడైతే డీలర్స్ కొనిపిస్తుంది మీ విధానం, మాకు అభ్యంతరలే. ఈ ప్రభుత్వం ఏ విధానం తీసుకున్నప్పటికీ కూడా అల్టిమేట్గా దానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు. ఆ విధానం వల్ల అదే కార్యక్రమం మేము తీసుకున్న విధానం అది. కానీ ఏంది మళ్ళీ పైపెచ్చు వాళ్ళు మంత్రులు చెప్తారు వాళ్ళు మైకుల్లో వాళ్ళు చెప్తారు. చెప్పిన దాన్ని వచ్చి ఇందులో 3-4 ఉన్నాయి, వాళ్ళు దాన్ని వచ్చి ఆడిస్తారు. అదే నిజమని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా వారికి ఇబ్బంది ఉంటే వాడు తెలుస్తుందండి, చెప్తారు కదా. చెప్పరా, నేను కూడా చూస్తాను రాత్రి టీవీలో. ఎదురుదాడి చేయడానికి ఏముంది? రాజకీయాలు ఎదురుదాడి చేయడం అనేది అది సాహసం. అది దాన్ని చూడడానికి ఏముంది? వాళ్ళ అభిప్రాయం చెప్తారు, మా అభిప్రాయం చెప్పాం, పడుతున్న బాధని చెప్పాం, రైతు కష్టాన్ని చెప్పాం. అంతకుముందు విద్యుత్ ఛార్జీలు తగ్గించన్నారు, పెంచమని చెప్పారు. ట్రోప్ ఛార్జీలు అని చెప్పి విద్యుత్ ఛార్జీ పెంచారు. ఆ విషయాన్ని ప్రజల ముందు చెప్పాం, నేను రైతులు చెప్పాం. ఇవాళ వచ్చి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ నేను చూశాను పేపర్లోను. రాత్రి సెమిస్టర్ ప్రకారం ఇస్తున్నారు, ఓకే, వాళ్ళ విధానం అది ఫైన్. కానీ 4,000 రూపాయలు 4,000 కోట్లు బాకీ ఎక్కడ ఉందండి? 4,000 కోట్లు బాకీ ఎందుకండి అంత పచ్చాబద్దాలు చెప్పనండి. గత డిసెంబర్ నెలలో అనాపైతో సహా విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చిన అంత బకాయిలు, అన్ని ఫీజు బకాయిలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో తీర్చిన మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 2వ త్రైమాసికం ఇద్దాం అనుకున్నప్పటికీ ఎన్నికల నేపథ్యం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఇంక ఇవ్వలేకపోయాము. అది పెండింగ్ ఉంది. దాని తర్వాత ఎన్నికలు వచ్చాయి, అది పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇవ్వడం మానేసింది. అంటే తగ్గితే సంవత్సరం పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. అందుకే బకాయిలు పెరిగాయి. మొన్నటి రోజున ఇచ్చింది ఇప్పుడు ఏది ఇచ్చారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మే తర్వాత వచ్చిన ఏదైతే క్వార్టర్ ఉందో ఆ క్వార్టర్ ఉంది రిలీజ్ చేశారు. అంటే ఇంకా 3 క్వార్టర్లు మిగిలి ఉన్నాయి కదా. దానికి వచ్చి 4,000 అబద్ధాలు ఎందుకండి? ఈ వాస్తవాలు ఇవి. కాబట్టి నిజాలు మాట్లాడుకొని ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసుకుని చేయడం మంచిది. ఏమైనప్పటికీ ఇవాళ అంశం ఏంటంటే మా నాయకుడి తాలూకా పద్ధతికి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బందులు పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భద్రత మీద మాకు అర్థం కాబట్టి దాని మీద కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది రెండవ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, అవి చూడండి. గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ విత్డ్రా అని. దిస్ ద సిచ్యువేషన్ అని చెప్పాం. యూ ఆస్క్ యువర్ పీపుల్ ఏంటి, యువర్ ఆఫీసర్స్ అని. ఇది అవసరం. కాబట్టి ఇది
ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం తాలూకా పరిపాలన ఏ విధంగా ఉందో చూడమని చెప్తున్నాం. ఏ విధంగా కక్షపూర్తంగా చేస్తున్నారో చెప్తున్నాం. ఇలాంటి చర్యలు మళ్ళీ మంచిది కాదు, పునరావృతం కాకూడదు అనేది కోరుకుంటున్నాం. మా నాయకుడి తాలూకా పద్ధతికి పూర్తి భరోసాని ఇవ్వాల్సిందని గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరాం. సార్ ఇదిగో ఆవిడ ఏం మాట ఖాళీగా కూర్చుంది. ఆవిడ ఏదో మాట్లాడుతుంది, సమాధానం చెప్పడానికి ఉందా? ఆవిడ ప్రతిపక్షం, ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా, లేదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఆవిడ కనిపించాలి. ఆవిడ కనిపించవు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న దాంతో ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ పాలసీ మేము మాట్లాడితే పాలసీస్ మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఎలా మాట్లాడతాం? కాబట్టి దానికి సమాధానం ఉండవు. పాలసీ మీద మాట్లాడితే పాలసీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఆ విధానం మీద కానీ ఆలోచన మీద కానీ ఎప్పుడైనా ఆవిడ మాట్లాడారా? ఇవాళ ఆవిడ సమాధానం చెప్పడానికి దయచేసి మీరు అలాంటి ప్రశ్నలు మనం అడగొద్దు. మా దగ్గర ఆన్సర్ కూడా రావు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.